తెలంగాణలో 17కి 17 స్థానాలు గెలుస్తామని అసదుద్దీన్ కూడా ఓడిస్తామని కిషన్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా తూప్రాల్లో విజయ సంకల్ప యాత్ర చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ లేదని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కుటుంబ పార్టీలేనని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని వ్యాఖ్యానించారు కిషన్ రెడ్డి. అద్భుతమైనటువంటి మెజార్టీతో మరోసారి ప్రధానమంత్రిగా ఈ దేశంలో గెలవబోతారని తెలియజేస్తున్నాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణలో కూడా ఈరోజు మనము 17 సీట్లు గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. టీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలవకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు. ఏం చూసి అడుగుతారు, ఏం చూపించి అడుగుతారు టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవశ్యకత ఈరోజు తెలంగాణకు లేదు. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా కనుక్కొని ఈరోజు భారతీయ జనతా పార్టీని ఎన్నికల్లో దెబ్బతీసేటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 17కు 17 సీట్లు గెలుస్తాం. హైదరాబాద్ లో ఎంఐఎం సీట్ ఏదైతుందో అసదుద్దుల వయసు ఆ సీట్లో కూడా ఈరోజు సవాల్ చేస్తాము. ఓవైసీ